the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. కీర్తనల గ్రంథం 147 అధ్యాయం 15 వచనం. He sends out his command to the earth, his word runs safely. The book of Psalms chapter 147 verses 15. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మీతో నాతో మనందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహువేగవంతమైనదని దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇస్తాడో అది తప్పకుండా నెరవేరుతుంది. దేవుడు నమ్మదగిన దేవుడు అండి. దేవుని యొక్క వాక్యము అది ఎంతో శక్తివంతమైనది, బలమైనది. దాని యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ కూడా నష్టపోడు. ఎందుకంటే దేవుడు పలికిన మాట కాబట్టి. ఆయన సర్వ మానవాల్ని సృజించి భూమిని ఆకాశాన్ని సృజించి ఉన్నాడు. దేవుడు నోటి ద్వారా ఏదైతే వాక్యమును పలికి ఉన్నాడో అదే జరిగింది. ఏదైతే ఆజ్ఞ ఇస్తున్నాడో అదే జరుగుతుంది. కనుకనే మనమందరము కూడా దేవుని మీద విశ్వాసం ఉంచిన విడలంగాను దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితాలలో స్థిరంగా ఉండేలాగున ప్రార్థించుకోవాలి. మనం మర్చిపోకూడదు. ప్రతిరోజు దేవుని వాక్యం చదువుకోవాలి. దేవుడు దయచేస్తున్న వాగ్దానాలను ఎత్తుపట్టి ప్రార్థన చేయాలి. దేవుడు మన జీవితాల్లో కూడా కార్యాలు చేస్తాడు, ఎన్నో అద్భుతాలను చేస్తాడు. కనుక దేవునికి సమస్తము సాధ్యమే. ఈ వాగ్దానం బట్టి మనమందరము ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికధికార కర్తవైన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రభువా, నీవు నిన్న నేను ఏకరీతిగున్న దేవుడవు నా తండ్రి. భూమిని ఆకాశాన్ని సృజించిన దేవానికి స్తోత్రాలు. ప్రభువా, నీది ఏదైతే ఆజ్ఞ ఇస్తున్నావో ఆ ఆజ్ఞను, ఆ యొక్క వాక్యము ఎంతో బలమైనది, శక్తివంతమైనది, అందులో ఎంతో మహిమ ఉన్నది దేవా. అలాగే ప్రతి ఒక్కరి జీవితాలలో నీవు దయచేసిన వాగ్దానాన్ని అందరూ ప్రతిరోజు ప్రార్థించుకొని ఆ వాగ్దానాన్ని వారి జీవితాలలో నెరవేర్చుకునేలాగున మీరే సహాయం దయచేసి కృపతోనూ అద్భుతమైన కార్యములు జరిగించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.